హైదరాబాద్ కొంపల్లిలో యువతి ఆత్మహత్య కలకలం రేపుతోంది. సొంత పెదనాన్నే ఇంటి మీదకొచ్చి గొడవ చేస్తూ తమ పరువు తీస్తున్నాడు అన్న ఆవేదనతో బల్వన్ మరణానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. తమను ఇంట్లో నుంచి వెళ్లగొట్టేందుకు పెదనాన్న ప్రయత్నిస్తున్నాడు అంటూ ఆ యువతి ఆరోపించింది. తన తండ్రి చనిపోయాక పెదనాన్న చాలాసార్లు ఇంటి మీదకొచ్చి గొడవ చేశాడని యువతి సూసైడ్ నోట్లో పేర్కొంది. పెదనాన్న తమను మనశ్శాంతిగా బతకనివ్వండని, చనిపోతున్నందుకు క్షమించమంటూ ఆ యువతి తల్లిని కోరుకుంది. తన తండ్రిని కూడా పెదనాన్నే చంపాడు అంటూ ఆ యువతి ఆరోపిస్తోంది. ఆ విషయం పెదనాన్నే చాలాసార్లు చెప్పాడని, తమ్ముణ్ణే చంపినవాడు మీరెంత అని అన్నాడంటూ సూసైడ్ నోట్లో పేర్కొంది ఆ యువతి. పెదనాన్నకు ఖచ్చితంగా శిక్ష పడాలి అంటూ ఆ యువతి తన సూసైడ్ నోట్లో పేర్కొంది. చూడొచ్చు ప్రస్తుతం ఆ సూసైడ్ నోట్ బిగ్ టీవీ స్క్రీన్ మీద. రైట్, చూడొచ్చు. మమ్మీ నన్ను క్షమించు, ఇలాంటి పని చేస్తున్నందుకు ఇక బతకాలని లేదు. ఎందుకంటే నేను కూడా ఆ సీనుగాడు మనల్ని మనశ్శాంతిగా ఉండనివ్వడు. నేను చనిపోవడానికి కారణం ఆ సీను, వాళ్ళ అమ్మ నాన్న. అన్ని తప్పులు వాడే చేస్తాడు, కానీ మన పైన తోసేస్తాడు. వాడు వారానికి వచ్చి గొడవ చేస్తూ ఉంటే మన పరువు చాలా పోతోంది. ఈ రోజు కూడా వచ్చాడు, మళ్ళీ ఏం గొడవ తెస్తాడో ఏమో, అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. వాడు కొన్ని రోజుల కిందట చాలా పెద్ద గొడవ చేశాడు. అందరూ మనల్ని చాలా వింతగా చూస్తూ ఉన్నారు. నాకు అది ఇంకా ఇన్సల్ట్గా ఫీల్ అవుతూ ఉన్నాను. మళ్ళీ నిన్న కాక మొన్న గొడవ చేశాడు, అందుకే ఈ నిర్ణయానికి వచ్చాను. ఇది అంతా జరగడానికి కారణం 5 స్టార్ ఫైనాన్స్. ఈ ఫైనాన్స్ వాళ్ళు మా డాడీ చనిపోయారు, ఇప్పుడు సీను. ఈ ఫైనాన్స్ వాళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అలాగే మా డాడీ ఉన్నప్పుడు కూడా ఈ ఫైనాన్స్ విషయంలో మాకు అసలు చెప్పలేదు. మా డాడీ మరణించిన తర్వాత మా మమ్మీని కట్టమంటున్నారు. ఈ రోజుల్లో ఒక మగవాడి సంపాదనే సరిపోవడం లేదు, ఇంకా మా మమ్మీ ఒక్కటే ఎన్నని చూసుకుంటుంది. నా కాలేజ్ ఫీజు, ఇంటి సరుకులు, పండగలకి బట్టలు, ఇలా అన్నీ మమ్మీ ఏం చూసుకుంటుంది. కానీ ఆ సీను, మా డాడీ వాళ్ళ అన్న, అమ్మ నాన్న, మా డాడీ డెత్ సర్టిఫికేట్స్ అడుగుతూ ఉన్నారు. ఆ సర్టిఫికేట్స్ ఇస్తేనే ఇంట్లో ఉండేది, లేకపోతే వెళ్ళిపోండి అంటూ అన్నాడంటూ ఆ అమ్మాయి చాలా ఆవేదనతో లెటర్ రాసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం తన తండ్రిని చంపింది కూడా వాళ్ళ పెదనాన్నే అంటూ, ఖచ్చితంగా శిక్ష పడాలి అని అంటూ ఆ అమ్మాయి రాస్తోంది. రైట్, ప్రస్తుతం మా ప్రతినిధి సుజాత ఉన్నారు. ఈ అమ్మాయి ఆత్మహత్యకు సంబంధించి ఆ లెటర్ ఏదైతే దొరికిందో ప్రస్తుతం దాని మీద దర్యాప్తు చేసినట్టుగా తెలుస్తోంది. ఓవర్ టు యు సుజాత, పోలీసులు ఏం చెప్తున్నారు? సుమతి, పోలీసులు అంజలి సూసైడ్ లేఖను బట్టి పెదనాన్నే కారణము, సీనుని కఠినంగా శిక్షించాలి అని అంజలి రాసినటువంటి సూసైడ్ లేఖ ఆధారంగా పోలీసులు కేసుని నమోదు చేశారు. మరికొద్ది సేపట్లోనే శ్రీనుని అదుపులోకి తీసుకొని రిమాండ్కి తరలిస్తామని చెప్తున్నారు. కానీ ఒక తల్లి కూతుర్ని కోల్పోయి తల్లడిల్లిపోతుంది. నా బిడ్డ నాకు కావాలి, నా బిడ్డ రావాలి అని చెప్పేసి ఆ తల్లి ఆవేదన చెందుతుంటే అందరినీ కూడా కలిచివేస్తుంది మనం చూడొచ్చు. ఎందుకంటే నిన్న సాయంత్రం నుంచి తన కూతురు రావాలి, ఆ శ్రీనుని కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి కుటుంబ సభ్యులంతా ఈ గాంధీ మార్చరీ వద్ద దగ్గర ఉండి మాకు న్యాయం కావాలి అని చెప్తున్నారు. గత కొన్ని రోజుల క్రితమే భర్తని కోల్పోయింది. ఆ బాధని మర్చిపోయేలోపు కూతుర్ని కోల్పోవడంతో అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదు. చూస్తున్నాము. అమ్మ, ఏం జరిగింది అసలు? అంజలి ఎందుకు చనిపోయింది? మేడం, నేను పనికి పోతే వాడు మా మీద వారం రోజుల కిందనే కిరోసిన్ పోసిండు. మా ఆయనను కూడా ట్రైన్ కింద దొబ్బేసి చంపేసిండు మేడం. వీళ్ళమ్మ కలిసి ఫైనాన్స్ ఉంది, 5 స్టార్ ఫైనాన్స్ వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి సార్, 5 స్టార్ ఫైనాన్స్ వాళ్ళని ఇదంతా 5 స్టార్ ఫైనాన్స్ వాళ్ళు నా ఊరు చచ్చిపోయినా కానీ మాపైతే సార్ అవి మాపు కాలేదని నన్ను, నా పిల్లల్ని మస్తు హింసించిర్రు. మెడ్చల్ 5 స్టార్ ఫైనాన్స్ వాళ్ళు నన్ను, నా పిల్లల్ని మస్తు వేధించిర్రు మేడం. నా బిడ్డ ఎంత విలువిల కొట్టుకుంది అన్నా మేడం. నా బిడ్డ నేను పనికి పోయినా, నేను రాయి చేతలు మాల చేస్తా,
ప్రజల 2 సార్లు ఫోన్ చేసిన వాడు 2-3 రోజులు వరుసగా వస్తున్నాడు. 3 రోజుల కింద వచ్చిండు, పెట్రోల్ తీసుకొని వచ్చిండు మేడం. పెట్రోల్ పోసిండు వారం కింద అంతకుముందు మస్తు న్యూస్లు ఉన్నాయి మేడం. మస్తు కేసులు పెట్టినా ఏ పోలీసు వాడు పట్టించుకోలే. నా బిడ్డను పోయింది. కలెక్టర్ సార్ మీ దగ్గర కూడా వచ్చిన వారికి శిక్ష పడాలా? నా బిడ్డ చంపినోడిని వారికి ఉరి శిక్ష వేయాలా? మా అత్త నేను అన్నం కూర ఉండి మేడం, మా ఆయనకు నయమైతే పెట్టుకున్నాము. పిల్లలిద్దరు మమ్మీ ఇంట్లో ఉంటే వాడు చంపేశాడు మమ్మీ, మనం ఇల్లు కాల్ చేస్తా అంటే చేద్దాం బిడ్డ. మామ నా తమ్ముడు ఊరికి పోయిండు, మామ వచ్చినాక చేద్దాము అని అన్న. నా బిడ్డ టాయిలెట్కి పోయింది మేడం. నా బిడ్డకు బాత్రూమ్కి డోర్ లేదు. ఆడు పైన వచ్చి నా బిడ్డని వీడియో తీసిండు. మా అమ్మ నా బిడ్డని వీడియో తీసిండు. నా బిడ్డ అది తట్టుకోలేక ఇంట్లో కూరుకొచ్చి నాకు ఫోన్ చేసింది. నాకు ఫోన్ చేయగానే నేను వస్తున్నాగమ్మా అని అనగానే నా బిడ్డ 2వసారికి ఫోన్ తీయలే. ఈమెకి కిరాణా షాపుకి పోయి స్వీట్ తీసుకురా అన్నదంట. ఈమె పోయింది. నా బిడ్డ గతంలో ఎప్పుడైనా సరే ఇలాంటి బెదిరింపులు చేశాడా? చేసిరు మేడం. ఇన్ని కేసులు అయినాయి, 100,000 కేసులు అయినాయి. పేరు బషీరాబాద్ పోలీసు వాళ్ళు ఏం పట్టించుకోలేరు. మేము కలెక్టర్ సార్ దగ్గర పోయినాము, సార్ పట్టించుకున్నాడు. కేసు రీఓపెన్ చేయండి మా ఆయనదని చెప్పిండు. మా ఆయన కూడా ఆస్తి గురించే చంపేసిండు మేడం. మేము ఇల్లు ఖాళీ చేస్తలేమని ఆయన పిల్లము ఆయన బిడ్డ కూడా ఖరాబ్ చేస్తే ఆయన పిల్లం ఇసబెట్టేసింది. ఇసబెట్టేస్తే ఇల్లు రాసిస్తా అంటే ఆమె సంసారం చేస్తా అన్నది. నా పిల్ల నా దగ్గరకు వస్తారని నా బిడ్డని అట్లా వేసిర్రు. నా బిడ్డ ఎట్లా మొత్తుకుందో అమ్మో. నా బిడ్డ ఎంత కిందలు పెట్టిందిగా తల్లి. ఓ తల్లి నేను పాచి పని చేసుకొని బిడ్డ మేము అయితే నా బిడ్డ ఒకసారి చేసిన ఫోన్ లేపలే, 2 సార్లు వేసిన ఫోన్ లేపలే. ఈమె పోయిందంట. పోయే వరకు అంటే నా బిడ్డ వేలాడబడ్డది. అమ్మా నా బిడ్డ వేలాడితే ఫోన్ చేసింది. అమ్మా అనక నాకు అసలు వినిపిస్తలేదు. ఇంటికి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకొని ఉంటారు. అసలు అలాంటి నిర్ణయం తీసుకుంటుంది మీ కూతురు అనుకున్నారా? మస్తు బాధ పెట్టింది మేడం. మా దగ్గర వీడియోలు ఉన్నాయి. మా దగ్గర 2,000 ఇస్తాను అనుకో, రూమ్ ఖాళీగా ఉంది రా అని అన్నాడు. అంటేనేమో 2,000 ఇస్తా, రూమ్ ఖాళీగా ఉంది నాతో పండుకో అని అంటే మా అక్క నేను అన్నం కలిసి తింటున్నాం. తింటే మా అక్క అన్నది నాకు స్వీట్ తీసుకురా, నాకు తినబుద్ధి అవుతుంది ఇట్లా పెద్ద ఇట్లా అన్నానంటే నేను అన్న మా ఫ్రెండ్స్తో మేము అందరం పోయినాం. అక్క వాడు వచ్చిండు, అక్క నువ్వు ఇంట్లో గొల్లం పెట్టుకొని ఉన్నాన్న. పోయి స్వీట్ తీసుకొని వచ్చిన వేలవాడి ఉంది. మమ్మీకి ఫోన్ చేసిన, ఇంకా నువ్వు నాతో పండుకోవాలా చేయబట్టి ఇట్లా గట్టి లాగిండు. మా నాయనమ్మ ఉండి పండుకోవచ్చు కదా, పెద్దనాన్న అడుగుతుండు కదా పండుకో అని అన్నాడు. మా అక్క అప్పుడు ఊరేసుకొని మళ్ళీ అన్నది, నువ్వు మీ పెద్దనాన్ననే కదా, మీ డాడీ అట్లా వెళ్ళాడు కదా, మీ పెద్దనాన్నతోనే వండుకో కదా, మీ పెద్దనాన్ననే ఏం కాదని అన్నాను. వద్దని డోర్ వేసుకుంటే డోర్ వల్ల కొట్టిండు. అప్పుడు ఇంట్లోకి పోతే సంచిలో ఏమో పట్టుకుంటూ వెళ్ళిపోయిండు, ఇంకా పారిపోయిండు. ఇంకెంత వానికి ఉరి శిక్ష పడాలి. మా అక్కకి అదే, మా అక్క కూడా అంటది వానికి ఉరి శిక్ష పడితేనే, అందుకే మాకు ఇప్పుడు సూసైడ్ చేసుకుంది. వానికి ఉరి శిక్ష పడాలని లెటర్ రాసింది, అందుకే వానికి ఉరి శిక్ష పడాలని నేను కోరుకుంటున్నాను. రాసింది నిజమే. ఏమైంది, నేను మీ డాడీని చంపిన, మీరంతా నాకు మిమ్మల్ని కూడా చంపేస్తా అని మా అక్క ముంగట చెప్పి ఇంకో దాని దగ్గర వండుకొని చేయలాగింది. వాడికి ఆ పిల్ల మీద మనసు పడింది మేడం. వీళ్ళ ఆయన చనిపోయిన తర్వాత వీళ్ళకి ఇల్లు ఖాళీ చేయమన్నారు. వీళ్ళు ఖాళీ చేయలేదు. వాళ్ళ భార్య కూడా వెళ్ళిపోయింది. ఫస్ట్ వాళ్ళ పెద్ద పాపని పాడు చేయడానికి పోయిండు. వాడు సొంత కూతుర్నే పాడు చేయడానికి వెళ్తే వాళ్ళ భార్య పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయింది. తర్వాత ఇక వీళ్ళ ఆయన చనిపోయిన నుంచి ఈ పిల్లని వేధిస్తున్నాడు. రా పడుకో అని 10 సార్లు మేము పోలీస్ స్టేషన్ పోయినాం, కంప్లైంట్ ఇచ్చినాం, ఎవరు పట్టించుకోలేదు. అయితే ఈసారి ఈమె లేదంట, నిన్న పనికి వెళ్ళిందంట.
పనికెళ్ళిన టైంలో చూసి బాత్రూమ్కి వెళ్ళిందంట, వీడియోలు తీసిండంట. ఇవి బయట పెడతాను నేను, మీరు రాకపోతే పడుకోకపోతే బయట పెడతా అని చెప్పేసి అంటే ఆమె ఏడ్చి వీళ్ళకి చెప్పిందంట. చెప్తే ఈమెను ఎక్కడికో బయటకు పంపించి ఆమె ఊరేసేసుకుంది మేడం. అక్కతో నీకు చాలా బాండింగ్ ఉంటుంది, చాలా ధైర్యం కూడా చెప్పేది. అసలు ఆ అక్క చివరికి ఏం మాట్లాడింది నీకు? నాకైతే ఇట్లా నన్ను వానికి ఉరి శిక్ష పడాలి చందు, నేను ఉంటానో లేనో నాకు తెలియదు, కానీ వానికి ఉరి శిక్ష పడితేనే నేను మంచిగా ఉంటాను అన్నది. అదే లాస్ట్ మాట అన్నది. మమ్మీతో కూడా ఫోన్ చేసి మాట్లాడింది. మమ్మీ వానికి ఉరి శిక్ష పడాలా అంటే ఊరి మనం వెళ్ళిపోదు మీ నుంచే, నాకు ఎందుకు ఉండబుద్ధి అవుతుంది అనేది లాస్ట్కి చచ్చిపోయింది. ఎంత భయపడ్డవే బిడ్డ, నేనైతే కోరుకుంటుంది అయితే మనకు ఉరి శిక్ష పడాలి మేడం. ఆడు నన్ను కూడా రమ్మని అన్నాడు. వద్దు పెద్దనాన్న, నేను నీ కూతురులకు అయితే నీ కూతురులో కూడా నేనే ఉంటా కదా అని అన్నా. మా అక్కని రా చేయబట్టి రా అని లాగి పెట్టిండు. పైన పోయి మా పైన కిరోసిన్ పోసి మంట్రూమ్లో కిరోసిన్ పోసి మొత్తం మిమ్మల్ని తల్లగా పెడతా అన్నాడు. వీడియోలు తీసిండు. వీడియోలు తీసి రాకపోతే ఇప్పుడు అన్నీ పోస్ట్ పెట్టేస్తా ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో అవన్నీ పెడతా అంటే నేను రాను పెద్దనాన్న అన్నది ఊరేసుకొని చచ్చిపోయినా. నువ్వు భర్తని కోల్పోయావు, ఒకవైపు ఇప్పుడు బిడ్డని కోల్పోయావు, ఇంకొక వైపు చిన్న కూతురు ఉంది. ఏంటి మీ భవిష్యత్తు? నేను చచ్చిపోతా, నా బిడ్డ నేను. రేవంత్ రెడ్డి సార్, 5 స్టార్ ఫైనాన్స్ వాళ్ళు వీళ్ళు నన్ను మస్తు వేధించారు సార్. మేము కలెక్టర్ ఆఫీస్కి కూడా పోయినాము. కేసీఆర్ సార్, రేవంత్ రెడ్డి సార్, నా బిడ్డకు న్యాయం జరగాల. నా వానికి మాత్రం ఉరి శిక్ష చేయకపోతే నేను కూడా చచ్చిపోతా, నేను బతకను. ఫైనాన్స్ మాప్ అవుతుందని నా మొగుడిని కూడా మేడం, నా మొగుడిని ట్రైన్ కింద దొబ్బేసిండు. వాళ్ళు ఏమని రాసిర్రంటే రైట్ సైడ్ నుంచి వస్తుంది అని చెప్పేసి అన్నారు. రైట్ సైడ్ నుంచి లేదు, స్ట్రేట్గా కూడా లేదు. నా మా ఆయన అక్కడ పడ్డాడు. మా ఆయన మొత్తం తలకాయ మొత్తం. మీ భర్త చనిపోయినప్పుడు అనుమానం ఉంది అని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చా? అప్పుడు తెలియదు. అప్పుడు మాకు 3 నెలల తర్వాత ఈడు 5 స్టార్ ఫైనాన్స్లో ఫైనాన్స్ తీసుకున్నాడు. ఫైనాన్స్ తీసుకుంటే అన్ని 15 రోజుల ముందు అన్ని ఎంక్వైరీ చేసుకున్నాడు. ఎంక్వైరీ చేసుకొని ఇద్దరిట్లో ఎవరు చచ్చిపోయినా కానీ మాపు అవుతుంది అని చెప్పేసి అన్నీ కనుక్కొని మా ఆయనకు బాగా తాగిపిచ్చి నాతోలో మా ఆయన నీకు 1 నెల రోజుల తర్వాత వచ్చి నీకు కళ్ళు ఆపరేషన్ చేపిస్తా అన్నారు. నాకు 2 కళ్ళు పనిచేయవు మేడం, నాకు 2 కళ్ళకు పొరలు వచ్చినాయి. సరే అన్న, నేను పోతున్నా నాకు జాబ్ వచ్చింది, నేను నెలకు పైసలు పంపిస్తా, నీ మీ మీదకి ఎవరైనా కొట్లాడకు వస్తే నాకు ఫోన్ చేయన్నాడు. అదే లాస్ట్ మాట. మాకు 3 నెలల తర్వాత మాకు తెలియకుండా 5 స్టార్ ఫైనాన్స్కి పోయి మాపు చేయమని అడిగారంట. వాళ్ళ భార్య పిల్లల్ని తీసుకురండి అన్నారంట. ఇప్పటికీ నన్ను 5 స్టార్ ఫైనాన్స్ వాళ్ళు ఇంటికి వచ్చి మాకు గొడవ చేస్తే మేడం వారం వస్తున్నారు. నా బిడ్డ అదంతా తట్టుకోలేకపోయింది. వాళ్ళ టార్చరు వీళ్ళ టార్చరు. నా బిడ్డ చచ్చిపోయింది, నా మౌడు చచ్చిపోయాడు. నా బిడ్డకు న్యాయం జరగకపోతే నేనుండను. నా పింకి నేను హౌస్ కీపింగ్ పని చేసుకొని బిడ్డ నేను నడుపుకున్నానే బిడ్డ. నిన్న పండగ పూట అందరూ సంతోషంగా ఆడబిడ్డలంతా పండగ చేసుకుంటారు, కానీ నీ ఇంట్లో విషాదం జరిగింది. అసలు ఆ పాప మాట్లాడేటప్పుడు చెప్పిందా? నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నేను పనికి పోయినా మేడం. పనికి పోతే నాకు ఫోన్ చేసింది, అమ్మ సీనుగాడు వచ్చిండు అని అన్నది. మమ్మీ నేను బాత్రూమ్ పోతానని వీడియో తీసిండు మమ్మీ అని అన్నది. వీడియో తీసి అన్నాడంటే 2000 రూపాయలు ఇస్తా, మీకు ఫైనాన్స్ నీకు ఇంట్లో ఉండనిస్తా, ఇంట్లో నీకు ఏం గొడవ చేయను, మీరు ఇంట్లోనే ఉండొచ్చు అని అన్నాడంట మేడం. నా బిడ్డ ఇంట్లో కురికి పోయి తలిపేసుకుంది. నేను వస్తున్నా 1 గంట 2 గంటల వరకు వస్తా బిడ్డ, తలిపేసుకొని ఇంట్లోనే ఉండు అని అన్న. నా బిడ్డ లెటర్ రాసింది. నా బిడ్డ పిల్లల్లో పని చేసి మరి 2 పిల్లల్ని చదివిస్తున్నావు. ఏం చదువుతుంది పాప? నా బిడ్డ సెకండ్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్. నా బిడ్డ నేను డిగ్రీకి కూడా చదివిద్దాం అనుకున్నా. అమ్మ నన్ను వంటని చేసిపోయినవా తల్లి, నువ్వెంత గిల కొట్టుకున్నావే అమ్మ,
నువ్వు టాయిలెట్ పోసుకున్నావా బిడ్డ, నువ్వు బాత్రూమ్ పోయినావా బిడ్డ, నీ పానం ఎంత కొట్టుకుంది బిడ్డ, నీ కలకాల బిడ్డ, ఆనికి ముట్టని బిడ్డ. కేసీఆర్ సార్ మమ్మల్ని ఆదుకోండి, నా బిడ్డకు న్యాయం జరగాల. 5 స్టార్ ఫైనాన్స్ మేడ్చల్ 5 స్టార్ ఫైనాన్స్ వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలా. రేవంత్ రెడ్డి సార్ నా బిడ్డకు న్యాయం జరగాల. దెబ్బ తాగితేనే పిల్లలకి చూస్తూ తట్టుకోలేకపోతావు, అలాంటిది ప్రాణం పోయేటటువంటి సమయంలో ఎంత విలవిలలాడుంటున్నావు. నా బిడ్డ ఎంత కొట్టుకున్నవే అమ్మ, నా బిడ్డ ఉచ్చబోసుకుంది అమ్మ, నా బిడ్డ దొట్టి కూసుంది అమ్మ, నా బిడ్డ నువ్వు ఎంత కొట్టుకున్నవే అమ్మ. చెప్తూ ఉంటుందా నేను పెద్దయ్యాక ఇలా మంచి జాబ్ చేస్తాను, చదవాలా, నేను డిగ్రీ చదువుతా, మిమ్మల్ని మంచిగా చూసుకుంటా అన్నది. అమ్మ నేను డిగ్రీ చదువుకొని మీకు మంచి పొజిషన్ తెస్తా అన్నది. వీడు అట్లా చేయంగానే ఇంకేమైందేమో తెలియదు. పాత్ర మా అత్తనే మేడం, మెయిన్ పాత్ర మా అత్తనే. మా అత్త వాడికి అన్నీ నేర్పిస్తుంది. వారం అది నరకము. సండే వచ్చిందంటే కథం మా పానాలు గుప్పిట్లో పెట్టుకుంటాము. నేను పనికి పోతా, నిమిషానికి ఫోన్ చేస్తాను ఆ బిడ్డలకి. ఫోన్లు వలగొట్టిండు, ఇంటి డోర్లు వలగొట్టిండు, టీవీలు వలగొట్టిండు, ఫ్రిడ్జ్లు వలగొట్టిండు, మా ఆయన ఫోటోలు వలగొట్టిండు, ఇంట్లో సామాన్లు కూడా ధ్వంసం చేసిండు. అమ్మ నన్ను మస్తు కొట్టిండు, నా పిల్లల్ని కూడా కొట్టిండు, నా మొగుని చంపేసి నా బిడ్డను కూడా చంపేసిండు. సూసైడ్ లేటర్లో చాలా ఇన్సల్టింగ్ గా ఉందమ్మా, సారీ నేను చచ్చిపోతున్నానని చెప్పింది. సో ఎంత వేధించి ఉంటాడమ్మా. వేధించిండు మేడం. నా బిడ్డను అయితే పండుకోమని చెప్పేసి అన్నాడు మేడం. మస్తు గలీజ్ మాటలు అన్నాడు మేడం. రాడీ రోడ్డు మీద జిప్పిప్పి చూపించిండు. పోయిన వారంలో నేను పనికాడున్నా, పోయిన వారం సండేలా ఇంటి మీద కిరోసిన్ పోసి నా పిల్లలు బయట కురికిర్రు. పెట్రోల్, కిరోసిన్ కాదు పెట్రోల్ పోసిండు. మమ్మీ నువ్వు మీరు బయటకు వెళ్ళిపోండి అన్న. నా బిడ్డ అప్పుడు కోంపల్లి అంజలి సూసైడ్ లెటర్లో రాసిందంతా నిజమే. రేవంత్ రెడ్డి సార్ మాకు న్యాయం జరగాలి, శ్రీనుని ఉరిశిక్ష తీస్తేనే నా బిడ్డ ఆత్మ శాంతిస్తుంది, ఇంకొక తల్లికి ఇలాంటి కడుపు కోత మిగిల్చవద్దు అని చెప్పేసి తల్లి తల్లడిల్లిపోతూ తన ఆవేదనని వ్యక్తం చేస్తుంది. సుమతి. రైట్ సుజాత, అది ఒక తల్లి ఆవేదన. మరి పోలీసులు ప్రస్తుతం అయితే పోస్ట్ మార్టం జరుగుతోంది. నివేదికని బట్టి పోలీసులు చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.